sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే myself సరసిజ తొలి ఏకాదశి మరియు మొహరం శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. కోల్ బెల్ట్ ఏరియాలో ఏకధాటిగా వర్షం, నిలిచిన బొగ్గు ఉత్పత్తి, బురదమయంగా మారిన రోడ్లు. జాతీయ బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకుల సేవలు. పెట్రోల్ బంక్ను ప్రారంభించిన కేడీసీసీ చైర్మన్. వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఇక వార్తల్లోని వివరాలు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు కలెక్టర్ కోయ శ్రీహర్ష. వర్షాకాలం దృష్ట్యా ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన వివిధ విభాగాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేపట్టేందుకు నివేదికలు అందజేయాలన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రెగ్యులర్గా టాయిలెట్లు శుభ్రం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆసుపత్రి పారిశుద్ధ్య కాంట్రాక్టర్కు మెమో జారీ చేయాలని, నిర్లక్ష్యం వహించే కార్మికులను విధుల నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, వైద్య అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత సాయంత్రం నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సింగరేణి ఓసీపీ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో 4 ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. రోజుకు 3 షిఫ్టులలో 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అయితే వర్షం కారణంగా నిన్న 2వ షిఫ్ట్ రాత్రి, ఈరోజు మొదటి షిఫ్ట్లో ఓసీపీలో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టులోని పని స్థలాలలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో బొగ్గు బయటకు తీయలేకపోయారు. ప్రాజెక్టులలో బురద రోడ్లతో భారీ యంత్రాలు సైతం కదలడం లేదు. విధులకు వెళ్లిన కార్మికులు సైతం ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. పూర్తి స్థాయిలో వర్షం తగ్గితేనే ఉత్పత్తి ప్రారంభమవుతోందని అధికారులు చెబుతున్నారు. నష్టాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వ్యాపారం నేడు 35 కోట్లకు చేరిందన్నారు కేడీసీసీ చైర్మన్ కొండూరి రవీందర్రావు. సహకార బ్యాంకులు జాతీయ బ్యాంకులకు ధీటుగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఆయన పునఃప్రారంభించారు. సహకార సంఘాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రవీందర్రావు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. భారత్ పెట్రోలియం సౌజన్యంతో పునః ప్రారంభించిన ఈ బంకును భారత్ పెట్రోల్ ఏరియా మేనేజర్ శ్రవణ్ జీత్ తో కలిసి కేడీసీసీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గంభీరావుపేట ప్రాంత ప్రజలు, రైతులు డీజిల్, పెట్రోల్ కోసం పక్క మండలాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బంకును ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
2010లో కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రాథమిక సహకార సంఘం ద్వారా పెట్రోల్ బంక్ ప్రారంభించినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు వాటి సంఖ్య 42కు చేరిందన్నారు. ఈ సంఘం మనదనే భావనతో పనిచేసినప్పుడు సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రామన్జీ గౌడ్, మాజీ సర్పంచులు కటకం శ్రీధర్ పంతులు, మల్లుగారి నర్సాగౌడ్, మోతే రాజురెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి గౌడ్, కొమిరిశెట్టి లక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు కొత్తింటి హనుమంతరెడ్డి, దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అది క్రమేణా ఇవాళ 42 పెట్రోల్ పంపులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కరీంనగర్లో 42 పెట్రోల్ పంపులు ఉన్నాయి. భారత్ పెట్రోలియం ఎన్ని ఉన్నాయో నాకు అంత ఐడియా లేదు, కానీ మెజారిటీ పంపులు భారత్ పెట్రోలియం ఉన్నది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అయితే ఈ పెట్టిన సమయంలో 2 సార్లు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా 2013లో ఆనాడు ఈ బల్క్ కన్జ్యూమర్ మీద సప్లై ఇవ్వకూడదు అని చెప్పి బంద్ చేసినట్టు చెప్పినప్పుడు 2 సంవత్సరాల క్రితం మోదీ ప్రభుత్వం 2-3 సంవత్సరాల క్రితం మళ్ళీ అదే పాలసీ తీసుకుంది. బల్క్ కన్జ్యూమర్ మీద ఏదైతే సబ్సిడీ వస్తూ ఉన్నదో దాన్ని తొలగించే వరకు బయట 90 రూపాయలు ఉన్న డీజిల్ మేము 100 కమ్మాల్సి వచ్చేది. ఎవరు కొట్టారు మన దగ్గర? సో దీన్ని బాగా తిప్పలు పడ్డం, సరిగ్గా 1 సంవత్సరం కాలం బంద్ అయి మళ్ళీ కొద్దిగా రేటు దిగి రాగానే కొద్దిగా నడిపించడం మొదలుపెట్టినాం. మళ్ళీ ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో కొద్దిగా నష్టం అయింది. పోతే 10 పైసలు కానీ మన పెట్రోల్ బంక్ బంద్ కావద్దని. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వేమ్లవాడ రాజన్న, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు పలు ఆలయాలలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సమీపంలోని వైష్ణవ ఆలయాల ఎదుట బారులు తీరారు. దీంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. తొలి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వేద మంత్రాలతో గావించారు. కళ్యాణ మండపంలో 24 గంటల పాటు అఖండ భజన నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద పండితులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం వేళలో స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో పంచోపనిషత్తులతో క్షీరాభిషేకం జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు చేసి స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూల స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని అందంగా అలంకరించిన అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించారు. ఆలయంలో సామూహిక విష్ణు సహస్రనామాల పారాయణం నిర్వహించారు. ఆలయ చైర్మన్ పల్లా మురళీ సదాలక్ష్మి దంపతులు, వికాస తరంగిణి అధ్యక్షులు సాదుల సుగుణాకర్ తదితరులు పాల్గొని విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు సావిత్రి శ్రావణ్ కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్నానం
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. 20 ఏండ్లుగా తొలి ఏకాదశి పర్వదినాన సాధు సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో 24 గంటల అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇన్నేండ్లుగా వివిధ హోదాలలో భజన కార్యక్రమానికి హాజరవుతున్న తాను ప్రస్తుతం ఎమ్మెల్యే హోదాలో హాజరవ్వడం సంతోషకరమన్నారు. 24 గంటల భజన మండలి కార్యక్రమం ప్రారంభం చేసుకుని ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా బాగా గుర్తు కరువు నిత్యం కరువు కాటకాలతో రైతులందరూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో వర్షాలు లేని సమయంలో ఆ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి చందుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు అమ్మవారిని వేడుకునేటువంటి కార్యక్రమం 24 గంటల భజన చేస్తూ వర్షాలు కురవాలని చేసేటువంటి కార్యక్రమం ప్రారంభమై ప్రతి ఏటా కూడా తొలి ఏకాదశి పండుగ పర్వ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అఖండ దీపాన్ని వెలిగించుకొని మరి ఈ కార్యక్రమం 24 గంటలు అమ్మవారిని స్మరిస్తూ ఆ దేవాదులను స్మరిస్తూ ఆధ్యాత్మిక చింతనలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు శ్రీ అనంత పద్మనాభ స్వామి, సీతారామచంద్ర స్వామి వార్లను విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు ఆయనకు వేదోక్త ఆశీర్వచనం చేయగా ఈవో వినోద్ రెడ్డి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సమయానికి రుతుపవనాల ఆగమనంతో హరిహరుల అనుగ్రహంతో రైతుల ఇంట సిరుల పంట పండాలని, ప్రజలందరికీ శుభాలు జరగాలని వేడుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు కొమరయ్య, రమేష్, రాకేష్, పులి రాంబాబు గౌడ్, నామాల లక్ష్మీరాజం, తూం మధు, గూడూరి మధు, పాత సత్యలక్ష్మి, కదిరి రాజ్ కుమార్ పాల్గొన్నారు. అభిషేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ మన సంస్కృతిని కాపాడుతూ రాబో రోజుల్లో అందరికీ మంచి జరిగే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం అభినందనీయం. ఈ తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా పరమేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి రాజస్వామి కూడా వేడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలన ముందుకు సాగి ప్రజలందరికీ కూడా చక్కటి పరిపాలన అందించే విధంగా మరి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కూడా అందజేయాలని చెప్పి సందర్భం కోరుతున్నాం. ప్రధానంగా ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పండి. రైతులకు రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం కూడా కాబోతా ఉంది. అందరికీ మంచి జరిగే విధంగా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా మరి ఎలాంటి ఆటంకాలకు రాకుండా ముందుకు వెళ్లే విధంగా స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలి. సందర్భంగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తొలి ఏకాదశి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు సమీపంలోని ఆలయాలకు వెళ్లి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిహరుల నామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. మహిళలు మంగళహారతులు సమర్పించారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని వివిధ ఆలయాలలో తొలి ఏకాదశి సందర్భంగా రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏకాదశి ఇక్కడి నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని కూడా అంటారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేకువజామున అధికంగా భక్తులు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వామివారికి 108 లీటర్ల క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అష్టోత్తరం నిర్వహించడం కూడా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సహస్ర తులసి నామార్చన కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం విష్ణు సహస్ర పారాయణం కూడా నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి శివాలయాల్లో హుజురాబాద్ జూనియర్ సివిల్ జడ్జ్ సాయి శ్రీ పద్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్ ముక్కా జితేందర్ గుప్తా జడ్జిని ఘనంగా సన్మానించారు.
బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తామన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రేపటి నుంచి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు జమ చేయనున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నాయకులు, ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచామని చెప్పారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరయ్యాయని, త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తామని ప్రకటించారు. తుక్కుగూడలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేపటి నుంచి రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించే ప్రయత్నం చేస్తోందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాజు, బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పరశురాం, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 21న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న మాదిగ శక్తి పార్లమెంటు సదస్సును విజయవంతం చేయాలని వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ సన్ని పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో సదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ద్వారా ప్రజలందరూ ఆత్మగౌరవం, సమాన హక్కులతో జీవించాలన్నారు. మాదిగలు కోల్పోతున్న రాజకీయ వాటాను సాధించుకునేందుకు వారిని ఒకే వేదికపైకి తెచ్చేందుకు మాదిగ శక్తిని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21న పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మాదిగలకు సామాజిక న్యాయం అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం, హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్, సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ ఉద్యమ నాయకులు విఠల్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లపల్లి రవి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నాగుల కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానం ఎస్సీ రిజర్వ్డ్ అయిన నాటి నుండి నేటి వరకు మరి జనాభా పరంగా అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ జాతికి తీవ్రని అన్యాయం జరుగుతుంది. మరి శాసనాలు చేసే దాంట్లో ప్రాతినిధ్యం ఉన్నప్పుడే వారికి జరుగుతున్నటువంటి హక్కుల గురించి కావచ్చు, అధికారాల గురించి కావచ్చు, అన్యాయాల గురించి కావచ్చు మరి పార్లమెంట్లో ప్రస్తావించి మరి ఒక చట్టాలను రూపొందించే విధంగా మరి ఉన్నటువంటి పరిస్థితులకు మరి భిన్నంగా ఈరోజు మాదిగ జాతి తీవ్రంగా నష్టపోతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పలు గ్రామాలలో అన్యమత ప్రచారం చేస్తున్న క్రిస్టియన్ ప్రతినిధులను విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, బజరంగ దళ్ నాయకులు అడ్డుకున్నారు. పొత్కపల్లి గ్రామంలో జరిగే ప్రచారాన్ని అడ్డుకొని వారితో హిందూ సంఘ నేతలు వాగ్వివాదానికి దిగారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అశోక్ రెడ్డి అక్కడికి చేరుకొని క్రిస్టియన్ మత ప్రచారకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రామాల్లో అన్యమత ప్రచారం చేసే వారిని అరెస్టు చేయాలని హిందూ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.
దీంతో ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి వారికి నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పేకాడుతున్న పలువురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరానగర్లోని ఓ ఇంట్లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సివిల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 24,640 రూపాయల నగదు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిని తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు వారు చెప్పారు. రాష్ట్రంలో ఏకలవ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎరుకల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేవెల్లి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఏకలవ్య జయంతి వేడుకలు తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, జిల్లా కేంద్రంలో ట్రైబల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎరుకల కులస్తులకు రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి శ్రీనివాస్, ఏకలవ్య సేవా సమితి జిల్లా అధ్యక్షులు మానుపాటి రవి, దాసరి కిష్టయ్య, లోకిని మల్లేష్, రేవల్లి షీనయ్య, సంపత్ పాల్గొన్నారు. గురు శిష్యులకు ప్రతీక అయిన ఇలాంటి ఏకలవ్యుని జయంతి మేము జరుపుకోవడం వల్ల చాలా ఉత్తమం. ఇది ప్రతి సంవత్సరం ఈ పెద్దపల్లి పట్టణంలో చాలా గ్రాండ్గానే జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఏకలవ్య జయంతిని గ్రాండ్గానే జరుపుకుంటున్నాం. ఇలాంటి మా ఎరకల జాతి చాలా వెనుకబడి ఉంది. ఈ జాతిని గుర్తించి ప్రభుత్వం మాకు రావాల్సిన ఫలాలు అందించి మా కోసం కేటాయించిన విద్య కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ మాకు చేయూతనివ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఇలాంటి మా ఎరకల జాతిని ప్రభుత్వం ఇంకా గుర్తించలేకపోతుంది. మాకు రావాల్సిన ఏకలవ్య కార్పొరేషన్ కూడా ఇంకా ఎవరు ఏర్పాటు చేయకుండా అలాగే పెండింగ్ పెట్టారు. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు కావున అందరూ కొంచెం చైతన్యం చేయాలని, మేము మాకు సంబంధించినటువంటి రావాల్సిన సంక్షేమ ఫలాలని సక్రమంగా అందాలని మా కులం తరఫున అందరం కలిసి ఈరోజు ఈ యొక్క ఏకలవ్య జయంతి అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం మేము చేసుకొని మేము అందరం ఐక్యంగా ఉంటూ మాకు ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా మేమందరం కలిసికట్టుగా ప్రతిదానికి ముందుకెళ్ళాలని మేమందరం నిర్ణయించుకొని మేము ప్రతి సంవత్సరం ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా మా యొక్క అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కెంసారపు తిరుపతి గారు మరియు మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రేవల్లి తిరుపతి గారు, వీళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడుతున్నారు ఇది మా కులం గురించి. దీన్ని కొంచెం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మీడియాతో మాట్లాడారు. రైతులకు సకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 1 లక్ష రూపాయల రుణమాఫీ పేరిట ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చివరికి చేతులెత్తేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. గురువారం సాయంత్రం రైతులతో చేపట్టనున్న ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆ నమ్మకం మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, హరీష్ రావుకు సవాల్ విసిరిండు. నేను 15 తారీఖు లోపట 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ మాట తప్పకుండా హరీష్ రావు గారు మీరన్న మాట తప్పి ప్రజలను మోసం చేసి రాజకీయం చేసిరు. కానీ
కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ కాదు, అటువంటి మనుషులు గారు. మాట ఇచ్చిరంటే తప్పకుండా పనిచేస్తారు. ఏదైతే చెప్పిండ్రో అది తప్పకుండా. రుణమాఫీ కూడా ఇప్పుడే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చేసిన అప్పులు మీరు 3 సంవత్సరాల నుండి కూడా ఇవ్వని డబ్బులు కూడా మా కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూస్తుందని మేము ఇప్పుడు ఈ చెప్తున్నాం. కాబట్టి మీలాగా జీతాలు కూడా ఎవరికి సరిగ్గా లేవు. మొన్న చెప్తుండు కేటీఆర్, నీవేమంటున్నావు? ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన ఒక వ్యక్తి గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య గౌడ్ బతుకు తెరువు కోసం 2 ఏళ్ల క్రితం జూన్ 1, 2022న సౌదీకి వెళ్లాడు. గత నెల 27న పనిచేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఇప్పటికే నెలన్నర కావస్తున్న అంజయ్య గౌడ్ మృతదేహం స్వదేశానికి రాలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని బాధితులు కోరుతున్నారు. మా నాన్న పేరు పులి అంజయ్య, మాది భూపాలపట్నం. మా నాన్న గత 2 సంవత్సరాల క్రితం 2022 జూన్లో సౌదీ వెళ్ళిండు బతుకు తెరువు కోసం. మాకు 2024 జూన్ 27 రోజు మా నాన్న చనిపోయిందని శుక్రవారం రోజు చెప్పారు. జూన్ 28 రోజు చెప్పారు మాకు. అప్పటి నుంచి ఇంతవరకు ఇవాళ 19 రోజులు అవుతుంది. మా నాన్నను ఇంతవరకు తీసుకొని రాలే. ప్రభుత్వం చొరవ తీసుకొని రావాలి. మా మదర్కి హెల్త్ ప్రాబ్లం, బీపీ డౌన్, ఆ విషయం తెలుసుకొని బీపీ డౌన్ చాలా హెల్త్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది. కొంచెం ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. మొహరం పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాలలో పీరీల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగానికి ప్రతీకగా మొహరం పండుగ జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలీల్ పాషా, అంకుష్ పాషా, చాంద్ పాషా, బెస్త రాజయ్య, శ్రీధర్, వంశీ, సాయి, ఓంకార్, ప్రదీప్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీనవంక మండల కేంద్రాలలో కురుమ కులస్తులు తమ కుల దైవమైన బీరన్నకు బోనాలు సమర్పించారు. ఒగ్గు, డోలు, డప్పు చప్పుల మధ్య మహిళలు బోనాలతో ఆలయం వద్దకు చేరుకుని దేవతామూర్తులకు బోనం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని బీరన్నను వేడుకున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుమ కులస్తులు, కుల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో హిందూ ముస్లింలు భక్తి శ్రద్ధలతో పీర్ల పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పులవీధుల గుండా పీర్లను ఊరేగించారు. పలువురు ప్రజలు పీరీలకు మొక్కులు చెల్లించుకున్నారు. కులమతాలకు ప్రతీకగా నిలిచే పండుగ మొహరం అని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ వేడుకలో గ్రామ పెద్దలతో పాటు తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మొహరం వేడుకల్లో భాగంగా పీరీలను నిమజ్జనం చేశారు. పట్టణంలోని నంది చౌక్ వద్ద గల పీర్ల మసీదులో కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున భక్తులు పీరీలు, లాల్ చాబ్లకు కనుములు, కుడుకల పీర్లు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడి నుండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మీదుగా గోదావరి నది వరకు ఊరేగింపు నిర్వహించారు. పీర్లను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పులి వేషంలో పలువురు సందడి చేశారు. ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుస్తాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.
సైన్ అవుట్. సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.